జై శ్రీకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రవలి ఆర్ట్స్ అండ్ కిచెన్. ఈరోజు మన వీడియోలో డిఫరెంట్ స్నాక్ రెసిపీ సొరకాయ కబాబ్స్ని ఎప్పుడైనా ట్రై చేశారా? అయితే ఇలా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఒక బౌల్లో ఒక క్యారెట్ తురుము, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి తరుగు, 2 మీడియం సైజ్ పొటాటోస్ని ఉడికించి తురుముకోవాలి. సొరకాయని తురిమి సాల్ట్ వేసి పక్కన పెట్టుకోవాలి. నీళ్లు ఊరిన తర్వాత నీళ్లు తీసేసి తురుము వేసుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు తరుగు, 2 స్పూన్లు బియ్యం పిండి, వేయించిన జీలకర్ర పొడి 1/2 స్పూన్, చిటికెడు పసుపు, రుచికి సరిపడా కారం, ఉప్పు, 1/2 స్పూన్ మసాలా పౌడర్. ఈ మసాలా పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. పిండి కబాబ్స్ బ్యాటర్ లాగా కలుపుకోవాలి. ఒకవేళ పిండి పల్చగా ఉంటే కొంచెం బియ్యం పిండి వేసుకొని కలుపుకోవాలి. సొరకాయలో వాటర్ తీయకపోతే మనకు ఎక్కువ బియ్యం పిండి పడుతుంది. ప్యాన్ హీట్ అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న కబాబ్స్ని వేసి నెయ్యితో షాలో ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ నెయ్యి తినని వాళ్ళు ఉంటే ఆయిల్తో అయినా ఫ్రై చేసుకోవచ్చు. వీటిని 2 వైపులా బాగా వేగనిచ్చి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే మన సొరకాయ కబాబ్స్ రెడీ అయిపోతాయి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.